నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ భద్రాచలంలో ఘనంగా ఆజాదీ కి అమృత్ మహోత్సవ్ పవిత్ర గోదావరి నదికి హారతులు ఇసుక తవ్వకాలపై ఆగ్రహం మహబూబ్నగర్ జిల్లాలో జేసీబీకి నిప్పు హన్మకొండ మహిళా కళాశాలలో ముగ్గుల పోటీలు కలగల్లాడిన ప్రాంగణం ఉప్పరిపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పేదలకు దుస్తుల అందజేత ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాచలంలో ఆజాదీకి అమృత్ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర గోదావరి నదీ తీరాన హారతి ఇచ్చారు. అనంతరం దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ అర్చకులతో పాటు ఈవో శివాజీ తదితరులు పాల్గొన్నారు. दिव्य श्रीचंदनम समर्पयामि आभरण హన్మకొండ వీవీఆర్ కాంప్లెక్స్ లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాలలో ముగ్గులు మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ రాజేందర్ వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లోని సృజనాత్మక వెలుగులోకి వస్తుందని అన్నారు. విద్యార్థులు వేసిన ముగ్గులు మెహందీలు చూపరులకు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, అధ్యాపకురాలు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యం లోపల అమోఘ్ ఫెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్ట్లో భాగంగా పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు
ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీల్లో మా డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పొద్దునే 10 గంటలకు వచ్చేసి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో చాలా అందంగా రకరకాలైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఇంటర్నల్ దాగున్నటువంటి వాళ్ళలోని ఫీలింగ్స్ని తెలియజేసే విధంగా అద్భుతమైనటువంటి ఈ ముగ్గుల పోటీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పోటీలన్నీ కూడా. మెయిన్గా ఏంటంటే పిల్లల్లోని క్రియేటివిటీని బయటికి తీసుకురావడంలో భాగంగానే మేము ఈ ఉత్సవాలని అంటే ఉత్సవ్ పేరుతోని ఇవి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్గా పిల్లలు వేయడం జరిగింది. ఈ ఫెస్ట్ 30వ తారీఖు రోజు మేము విష్ణుప్రియ గార్డెన్లో నిర్వహిస్తున్నాము. పెద్ద ఎత్తున మా పిల్లలందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత బయటికి తీసుకొచ్చే దానిలో భాగంగానే ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. శ్రీనివాస్, సిటీ మహిళా డిగ్రీ కాలేజ్. అందరికీ సిటీ మహిళా కళాశాల తరపున మేము నిర్వహిస్తున్నటువంటి అమోఘ్ ఫెస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి కళాశాలలో వివిధ రకాలైనటువంటి పోటీలను మా కళాశాల విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో దాగి ఉన్న నైపుణ్యాలను క్రియేటివిటీని వెలికితీసే ఉద్దేశంతో నిన్న 22వ తారీఖు రోజున లిటరరీ సంబంధించినటువంటి వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కల్చరల్ సంబంధించినటువంటి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా రంగోలి నిర్వహించడం జరిగింది. దీని తర్వాత మెహందీ కార్యక్రమం ఉంటుంది, మెహందీ పోటీలు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ హెయిర్ స్టైల్ సంబంధించిన పోటీలు ఉంటాయి. దాని తర్వాత నెయిల్ ఆర్ట్ సంబంధించి ఉంటుంది. తర్వాత ఫేస్ పెయింటింగ్, తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్, వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కళాశాల స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత ఉత్సాహంగా మా విద్యార్థుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఫ్లాష్ మ్యాప్ అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. వివిధ సిటీలోని వివిధ సెంటర్లలో చాలా అద్భుతంగా మా పిల్లల చేత ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉద్దేశంతో ఫ్లాష్ మ్యాప్ నిర్వహించడం జరుగుతుంది. రాజేంద్ర నగర్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. YMCA ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కేక్ కట్ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వము తరపున పేదలకు దుస్తులను, బట్టలు అందజేశారు. అనంతరము పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు సందేశం వినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకున్నాయి. Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదేమైనా ప్రతి సంవత్సరం దేశాలకు ఐఎస్ ప్రభు నాతోనైన సహకారాన్ని మనం ఆలోచన చేస్తాం. ఏ ఒక్క కులం అనేది కాదు. ఇప్పుడు పెద్దలు రాష్ట్రాలు చెప్పినట్టుగా అందరినీ ప్రేమిస్తూ ముందుగా యేసు ప్రభుత్వాన్ని ఇలా మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాం. మన అందరూ ఆలోచించారు. ఇలా రంజాన్ పండుగ తీసుకొని, బోనాల పండుగ తీసుకొని, క్రిస్మస్ పండుగ తీసుకొని, బతుకమ్మ పండుగ తీసుకొని, ఏ పండుగ తీసుకున్నా ఏదో నా వంతు సహకారం చేయాలి ప్రజలకు ఆలోచనతో. మహబూబ్ నగర్ జిల్లాలో జేసీబీ దగ్ధమైంది. చిన్న చింతకుంట మండలము ముచ్చింతల గ్రామ శివార్లోకి ఊక చెట్టు వాగులో ఇసుకను తవ్వేందుకు దీనిని తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో జేసీబీ పూర్తిగా కాలిపోయింది.
చూడు మేము ఒక నిగరానున్నాం దీనికి చెప్తే మేము నిగరానున్నాము వద్దు బాబా అరే అరే మీరు ఎక్కడ మనకి ముఖ్యంగా రానా మీరంతా పాపం ఇద్దరు రీరేడీలు 4 కావాలి చెరువు కాదు ఈడ కాదు బండేవాళ్ళ ఉంది అడా బండేవాళ్ళ కంచి కాలువ ఉంది కాలువ పొడి దుబ్బాక పట్టణంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ఈ నెల 25న ప్రారంభం అవుతుంది. దీనిని మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఈ ఆసుపత్రి పనులు పూర్తి కాలేదు. అయితే ఎమ్మెల్యే చొరవతో ఓ కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రిని దుబ్బాక ఎమ్మెల్యే పరిశీలించారు. ఇది 100 పడకల ఆసుపత్రి. ఇది అందుబాటులోకి వస్తే స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. దుబ్బాక ప్రాంతానికి ఒక మెరుగైనటువంటి వైద్య సౌకర్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాలకి మంజూరైనటువంటి 100 పడకల ఆసుపత్రి అనేక సంవత్సరాల నత్తనడక తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. 90% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఇంకొక 10% ఆఫ్ ద వర్క్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని వెంటనే అందుబాటులోకి తీసుకొని వచ్చి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్లు ట్రీట్మెంట్ సరి అయినటువంటి రీతిలో అందుబాటులోకి వచ్చేలాగా ఈ 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో సంబంధిత మంత్రి గారితో చర్చించి వారి సహకారంతో ఈ ఆసుపత్రిని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎల్లుండి శనివారం మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మీరందరూ తరలి రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంకు సమీపంలోని ఈ ఘటన జరగడము గమనార్హము. మంటలను గమనించిన ప్రయాణికులు అందులో నుంచి దూకి పరుగులు తీశారు. ప్రాణాలను కాపాడుకున్నారు. అమలాపురం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సు రమణ సంస్థకు చెందిందని కావడం గమనార్హం. షార్ట్ సర్క్యూటే కారణం కావచ్చని చోదకులు తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రహదారి విస్తరణలో భాగంగా ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను భారీ బందోబస్తు మధ్య అధికారులు తొలగించేందుకు యత్నించారు. అయితే వీరి యత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బ్రేకింగ్
నగర్ వాసులు కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ బూడిద చెరువు వద్ద ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ప్రజలతో చర్చలు జరపకుండా కుదనపల్లి గ్రామాన్ని తరలించాలనే ఆలోచన సరికాదని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్ తీరును తప్పుపట్టారు. ఊరిని తరలించడము తమకు ముఖ్యం కాదని, అభివృద్ధి ఒక్కటే పరిష్కారమని అన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలైన కుందనపల్లి, అక్బర్ నగర్ వాసులు యాష్ పాండ్ వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల రాజేందర్ కుమారు మాదిగ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అంతర్గం మండల అధ్యక్షులు లియాఖత్, మజిద్ కమిటీ మాజీ ప్రెసిడెంట్ చాంద్ పాషా పాల్గొన్నారు. అభివృద్ధి కావాలి 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 మా ఇండ్లు మాకే ఆ ఊరు మాకే కావాలి. అక్బర్ నగర్ లేపద్దు, మాకు కట్టబడద్దు. మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, మేము అప్పుల పాలై ఉన్నాం. మాకు రోగాలు నొప్పులకైనా మాకు ఎంటిపీసోళ్ళు సాయం చేయాలి. మాకు బూడిది రావద్దు, మా ఊరు తీసేయద్దు, అంత హెల్త్ కార్డు కావాలి. మేము మొన్న మీటింగ్లో కూడా మాట్లాడినాం. మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్బర్ నగర్ తీసేయద్దు. రైల్వే స్టేషన్ పోయినప్పుడే అక్బర్ నగర్ తీసేయాలి. ఆ స్టేషన్ తీసేస్తాడా లేకుంటే అక్బర్ నగర్ లేపుతాడా? మేము ఇందిరమ్మ ఇండ్లు కాదు, మాకు కేసీఆర్ కట్టించిన ఇండ్లు కాదు. మేము కష్టపడి కట్టుకున్నాం. ఈ రోగాలకు నొప్పులకు మేము తీసేస్తే ఎక్కడికి పోవాలి? అదే బూర్ది కట్టలే అక్బర్ నగర్ను ఆ కట్టలే అయ్యిండ్రి. కాకుండా కట్టబడద్దు, ఎంతకంటే అంతకే ఉంటాం, ఎక్కడికంటే అక్కడికి పోతాం, ఢిల్లీకైనా పర్వాలేదు. కాజీపేట 53వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మౌనిక భర్త చరణ్ రెడ్డి కన్నుమూశారు. కేరళలో చనిపోగా ఆయన మృతదేహాన్ని ఇక్కడికి రప్పించారు. ఈ నేపథ్యంలో అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టేకులగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి చొరవతో అన్ని కార్యక్రమాలు ముగిశాయి. మరోసారి చూద్దాం. భద్రాచలంలో ఘనంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్, పవిత్ర గోదావరి నదికి హారతులు. ఇసుక తవ్వకాలపై ఆగ్రహం, మహబూబ్ నగర్ జిల్లాలో జేసీబీకి నిప్పు. హన్మకొండ మహిళా కళాశాలలో ముగ్గుల పోటీలు, కలగల్లాడిన ప్రాంగణం.
ఉప్పరిపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పేదలకు దుస్తుల అందజేత. ఇది ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.